ఈరోజు మే 23వ తేదీ శనివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,320 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,043 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గినట్లు చెప్పవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిజానికి బంగారం ధర గమనించినట్లయితే గడిచిన ఏడాది కాలంగా 80% వరకు ధర పెరిగినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రతిరోజు భారీగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం దేశీయంగా డాలర్ విలువ తగ్గడమే కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశ వాణిజ్య లోటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశానికి అవసరమైన వస్తువులను మాత్రమే విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం అనవసరమైన వ్యవహారంగా తేల్చింది. ఈ మేరకు బంగారం దిగుమతులపైన భారీ ఎత్తున సుంకాలను సైతం పెంచడం గమనించవచ్చు. గతంలో 6% ఉన్నటువంటి ఈ సుంకాన్ని 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం ధర గడిచిన వారం రోజులుగా ఊగిసలాడుతుంది. అయితే ప్రస్తుతం డాలర్ విలువ క్షీణించడంతో ఒక్కసారిగా బంగారం ధర పెరగడం ప్రారంభించిందని చెప్పవచ్చు. అయితే నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. దీనికి ప్రధాన కారణం దేశీయంగా వచ్చినటువంటి కరెక్షన్ అని చెప్పవచ్చు. ఇక ఈ రోజు వెండి ధర విషయానికి వస్తే 1 కేజీ వెండి ధర 2,72,250 రూపాయలు పలుకుతుంది. సిల్వర్ ధర మార్కెట్లో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా కదలాడుతున్నాయి. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే వెండి ధర తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. వెండి ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 180% వరకు పెరిగింది. ఈ నెల కూడా వెండి ధర భారీగా పెరిగింది. ఒక దశలో 3 లక్షల రూపాయల వరకు వెళ్లి మళ్లీ తగ్గడం చూడవచ్చు. వెండి ధరపై ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కనిపిస్తుంది. దీంతో అధిక ధరల వద్ద నుండి సడన్ గా తగ్గడం చూడవచ్చు. బంగారంతో సమానంగా వెండిపై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా సురక్షితమైన ఆస్తిగా చూడడం వలన ఈ పెరుగుదల అనేది కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నిజానికి వెండి ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడమే అని చెప్పవచ్చు. వెండిని ఎక్కువగా సోలార్ ప్యానల్స్ తయారీలను, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలను, డేటా సెంటర్లను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా కూడా తగ్గిపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ భారీగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలో వెండికి బదులుగా ఇతర లోహాలను కనిపెట్టేందుకు కనీసం 20 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే వెండికి 20 సంవత్సరాల్లో మరింత డిమాండ్ పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.